అనగనగా బుజ్జి కుందేలు తెలివి. అనగనగా సుందరవనంలో ఓ బుజ్జి కుందేలు ఉండేది. అది చాలా తెలివైనది. ఒకరోజు నీళ్లు తాగేందుకు నది వద్దకు వెళ్ళింది. అక్కడ తాబేలు చిట్టి చిట్టి కప్పలను వీపుపైన ఎక్కించుకొని ఆ నదిలో అటు ఇటు తిప్పడం గమనించింది. వాటి సంతోషం చూసి కుందేలుకు ఆశ కలిగింది. వెంటనే తాబేలును పిలిచి తనను కూడా తిప్పమని అడిగింది. అప్పుడు తాబేలు, కప్పలు చాలా చిన్నవి కాబట్టి వాటి బరువును మోయగలిగాను. నిన్ను తిప్పడం నా వల్ల కాదు. ఏదైనా ప్రమాదం జరిగితే బయటపడేందుకు నీకు ఈత కూడా రాదు. ఈ నీళ్ళల్లోనే ఉండే మొసలిని అడుగు, అది నిన్ను తప్పకుండా ఎక్కించుకుంటుంది అని అంది. ఆ మాటలను అక్కడే ఉన్న మొసలి వినింది. ఆ బుజ్జి కుందేలును ఎలాగైనా నీళ్ళల్లో ముంచేసి గుటుక్కుమనిపించాలని అనుకుంది. నీళ్ళల్లో నుంచి తల బయటకు పెట్టి, నిన్ను నా వీపు మీద కూర్చోబెట్టుకుని తిప్పుతాను రా అంటూ కుందేలును పిలిచింది. క్షణం కూడా ఆలోచించకుండా ఒక్క గెంతుతో ముసలిపైకి చేరిందా కుందేలు. కొద్దిసేపు నదిలో అటు ఇటు తిప్పిన మొసలి ఆ తర్వాత ఓ సిడిగుండం వైపు వెళ్ళసాగింది. కుందేలు అది గమనించలేదు. ఇంతలో ఓ బుజ్జి చేపకు ముసలి కుట్ర అర్థమై కుందేలుని హెచ్చరించింది. అప్పుడు ముప్పుని పసిగట్టిన కుందేలు, ఓ ముసలిమామ, నువ్వు నన్ను భలే తిప్పుతున్నావు. నీళ్ళల్లో వేగంగా ముందుకు వెళ్ళడంలో ఎవ్వరైనా నీ తర్వాతే. వెనక్కి కూడా అంతే వేగంతో వెళ్ళగలవా అని అడిగింది. నాకు రానిదంటూ లేదు, ఇప్పుడు చూడు అంటూ నెమ్మదిగా వెనక్కి వెళ్ళసాగింది ముసలి. అయ్యో, ఇంత నెమ్మదిగానా అంటూ రెచ్చగొట్టింది కుందేలు. ఆ ముసలికి పట్టుదల ఎక్కువై, చూడు ఇంకా వేగం పెంచుతాను అంటూ మరింత వేగంగా ఒడ్డును చేరింది. వెంటనే బుజ్జి కుందేలు ఒడ్డుపైకి దూకి, ముసలిమామ, నేను నీ దుర్బుద్ధిని గ్రహించాను. ఆపద వస్తే కంగారు పడకుండా ఏదైనా ఉపాయం ఆలోచించాలని మా అమ్మ చెప్పింది. అందుకే నిన్ను వెనక్కి వచ్చేలా చేశాను అంటూ పరిగెత్తింది. అప్పటికి కానీ తన తప్పేంటో ముసలికి అర్థం కాలేదు. అయ్యో, నోటిదాకా వచ్చిన ఆహారాన్ని తెలివి తక్కువగా వదిలిపెట్టానే అనుకుంటూ బాధపడింది.